అంటే మహిళలకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 15 నెలల కాలంలో ఇలాంటివి కోకొల్లలుగా జరుగుతానే ఉన్నాయి. దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేటువంటిది పెట్టకపోవటం అనేటువంటిది నిజంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఈరోజు హోంమంత్రి గారు ఎక్కడున్నారో తెలియట్లేదు. హోంమంత్రి గారు ఇట్లాంటి ఘటనల చర్యలు తీసుకుందామా, లేకపోతే ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు శిక్ష పడే విధంగా ఇంకొకసారి ఎవరూ చేయకుండా ఏదైనా శిక్ష పడాలి అనేటువంటి శిక్షలు కూడా ఎక్కడా తీసుకొచ్చినటువంటి దాఖలాలు కనిపించట్లేదు మీకు. అలాగే ప్రశ్నిస్తాను అన్నటువంటి వ్యక్తి ఎక్కడున్నాడో కనిపించేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఎప్పుడూ కూడా బిజీగా ఉంటాడు కానీ రాజకీయాల్లో ఉండడం మాత్రం ఉన్నాడు కానీ రాజకీయాలను ఎప్పుడూ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అలాగే మహిళలకు నేను అండగా ఉంటానని చెప్పేసి మరి తోలు తీస్తానన్నటువంటి పెద్ద మనిషి ఆయన ఏం మాట్లాడేటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం. ప్రశ్నించేటువంటి గొంతును నొక్కటమే తప్ప ఎట్లయితే బాలికలకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి ఇట్లాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు కనీసం స్పందించలేనటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు మేము ఒకటి అడుగుతా ఉన్నాం. అసలు ఎందుకు మీకు ఇంత బాధ్యతార్హమైనటువంటి ఇది పోషిస్తా ఉన్నారు మీ అందరూ కూడా? ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు వెంటనే శిక్ష పడేటువంటి విధంగా కఠినమైనటువంటి శిక్షను పడితే రెండోసారి చేయటమైనటువంటిది ఎవరైనా భయపడతారు. కానీ మీరు చోద్యం చూసినట్టు చూస్తా ఉండి మళ్లీ జరుగుతానే ఉన్నాయి. ఎన్ని జరుగుతా ఉన్నాయి? మీ 15 నెలల పరిపాలన కాలంలో ఎన్ని అఘాయిత్యాలు జరిగినాయి? ఒక్కదానికైనా సొల్యూషన్ దొరికిందా అని అడుగుతా ఉన్నాం. గతంలో చూసుకుంటే మహిళలు, చిన్నారులు, విద్యార్థుల యొక్క రూముల్లో సీసీ కెమెరాలు పెట్టడం, బాత్రూముల్లో. అలాగే రేప్ చేసి పడేస్తే దానికి శిక్షలు లేవు. అలాగే ఎవరైతే సోషల్ మీడియాలో వేదికగా ఎవరినైనా ప్రశ్నిస్తే దానికి ఎక్కడా కూడా ఈ శిక్షలు లేవు. అంటే ఈ పోలీసు వ్యవస్థను అంతా కూడా మీరు చెప్పిన వాళ్ళకు ఓన్లీ శిక్ష వేయటమే. ఏదైతే మీ రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి మాటలను అనుసరించి ఈ పోలీసులు పనిచేస్తున్నారు అనేటువంటిది అర్థమవుతా ఉంది. ఈరోజు మహిళలు కానివ్వండి, మాకు ఇబ్బంది అయిందని పోలీస్ స్టేషన్కి వెళ్లినా కూడా అక్కడ సరైనటువంటి రెస్పాన్స్ లేకుండా ఎవరైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి తొత్తులుగా ఉండేటువంటి పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్నారు కదా, మరి భద్రతా రక్షణ ఎక్కడ ఇస్తున్నారు మీరందరూ కూడా?